మేషరాశి వార ఫలాలు. 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం మీరు మీ ఆహారం మరియు మద్యపాన అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా మీరు తినే వాటిపై శ్రద్ధ వహించండి మరియు వీలైనంత వరకు బయట తినడం మానుకోండి. మీ ఆర్థిక నిర్ణయాలలో మెరుగుదల ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది గతంలో జరిగిన నష్టం నుండి బయటపడటానికి కూడా మీకు సహాయం చేస్తుంది. కాబట్టి మరోసారి విషయాలు ట్రాక్లోకి రావడం ప్రారంభిస్తాయి. మీ కుటుంబంతో ఈ వారం మీకు పెద్ద వివాదం ఉండవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబంలోని వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని మీరు భావిస్తారు. దీని కారణంగా మీరు మీ ఇంటి నుండి దూరంగా వెళ్లడానికి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసే వ్యక్తులు వారి వృత్తిలో కొన్ని చట్టపరమైన ఇబ్బందుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీ పత్రాలను మొదటి నుండి సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా అనేక విధాలుగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు విద్య యొక్క శాఖలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీనికోసం మీకు బలమైన సంకల్పశక్తి మరియు ధైర్యం అవసరం. ఇది కష్ట సమయాల్లో కూడా మీ ఉత్తమ ప్రయత్నాలలో ఉంచడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. వృషభరాశి వార ఫలాలు. ఈ వారం మీరు అన్ని రకాల ప్రయాణాలకు దూరంగా ఉండాలి, లేకుంటే మీరు అలసిపోయి ఒత్తిడికి గురవుతారు. దీని ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు ఉంటాయి. దీని కారణంగా మీరు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు అప్పులను సులభంగా తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీ డబ్బును ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. ఈ వారం మీరు ఇతరులతో వాదించడం లేదా విభేదించడం లేదా ఇతరుల పనిలో లోపాలను ఎత్తిచూపడం వంటి మీ అలవాటును మార్చుకోవాలి. ఎందుకంటే కుటుంబ శాంతిని కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. కార్యాలయంలోని మహిళా సహోద్యోగి మీ అమాయకత్వాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు మీ కెరీర్ గురించి మీ అభిప్రాయాలు, ప్రణాళికలు మరియు ఆలోచనలను ఒక మహిళతో పంచుకునే అవకాశం ఉంది మరియు ఆమె ఇతరుల ముందు లేదా మీ జీవితంలో సమస్యలను కలిగించే వారి ముందు వాటిని బహిర్గతం చేసే అవకాశం ఉంది. 11వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విద్యారంగంలో ఉన్న అన్ని సమస్యలు ఈ వారంలో పరిష్కారమవుతాయి. దీనితో మీరు మీ విద్యారంగంలో మంచి స్థానాన్ని పొందుతారు మరియు దాని నుండి మంచి ఫలితాలను పొందుతారు. మీ మనస్సు విద్య వైపు మొగ్గు చూపుతుంది. ఇది చూసి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. అయితే ఈ సమయంలో పనికిరాని విషయాలపై మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. మిథున రాశి వార ఫలాలు. ఈ వారం మీ చర మరియు స్థిరాస్తి కొంత దొంగిలించబడే అవకాశం ఉంది లేదా ఎవరైనా మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసి యాజమాన్యాన్ని లాక్కోవచ్చు. అందువల్ల వీలైనంత వరకు మొదటి నుండి జాగ్రత్తగా ఉండండి మరియు ఎవరిని గుడ్డిగా విశ్వసించకుండా ఉండండి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ఈ వారంలో మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈసారి మీరు అదృష్టవంతులు అవుతారు. దీని కారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తక్కువ ప్రయత్నాలు చేసినప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల మీ శక్తివంతమైన, ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసరాలలోని ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను మెప్పిస్తుంది. దీనివలన మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయతలను కూడా పొందుతారు. హోంలో ఉన్న మీ పనులను తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం కొద్దిగా అననుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వారం కూడా మీరు అసంపూర్తిగా ఉన్న లేదా పెండింగ్లో ఉన్న పనులను పునఃప్రారంభించడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. దీనివలన మీ మనోబలం తగ్గుతుంది, అలాగే మీ కెరీర్ మందగించే అవకాశాలు కూడా తలెత్తుతాయి. చంద్రరాశికి సంబంధించి బుధుడు 12వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం విద్యార్థులందరూ తమ సోమరితనాన్ని విడిచిపెట్టాలని సూచన. ఎందుకంటే ఈ సమయంలో మీ సోమరి వైఖరి మిమ్మల్ని చాలా పనులు చేయకుండా అడ్డుకుంటుంది. ఈ కారణంగా మీరు భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీ సోమరితనాన్ని విడిచిపెట్టిన తర్వాత కొత్తదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి వార ఫలాలు.
ఈ వారం మీరు సానుకూల అంతర్దృష్టిని తీసుకురావడం ద్వారా చీకటి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీయాలి. ఎందుకంటే ఈ ప్రతికూలత మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని నుండి తప్పుకోవడం ద్వారా ఏదైనా మంచి చేయాల్సిన సమయం వచ్చింది. రాహువు 5వ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం గ్రహరాశుల సంచారం వల్ల ఇతరుల అడుగుజాడలను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపు ఖాయమని చెబుతోంది. అందువల్ల మీ డబ్బును ఇతరుల ఆజ్ఞపై ఎక్కడా ఉంచకుండా తెలివిగా వ్యవహరించండి. కేతువు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారి చికిత్సలో సరైన మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి దారితీస్తుంది మరియు పిల్లలు వారిని విహారయాత్రకు తీసుకెళ్లమని మిమ్మల్ని కోరవచ్చు. మీ కెరీర్ పరంగా వారం ప్రారంభం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి ముందుకు వెళ్లే ముందు మీ తల్లిదండ్రుల నుండి అనుమతి తీసుకోండి. లేకపోతే వారు మిమ్మల్ని బాహాటంగా ఇబ్బంది పెట్టేటప్పుడు ఇతరుల ముందు అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉన్నాయి. మీ పరీక్షల గురించి అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ టీవీ చూడటం మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో నెట్టుకోవడమే అవుతుంది. ఇది మీ కంటి ఒత్తిడికి కూడా కారణమవుతుంది. ఇది మీ అధ్యయనాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. సింహరాశి వారఫలాలు. మీరు మాంసాహారులు అయితే ఈ వారం మీరు బలహీనత సమస్య నుండి బయటపడతారు. అయితే బయటి నుండి ఫుడ్ ఆర్డర్ చేసే బదులు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి మరియు ఆహారం జీర్ణం కావడానికి ప్రతిరోజు దాదాపు 30 నిమిషాలు నడవడం మంచిది. బంధువు నుండి డబ్బు తీసుకున్న ఈ రాశికి చెందిన స్థానికులు ఈ వారం ఏ పరిస్థితిలోనైనా ఆ రుణాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. 12వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ ఆర్థిక బడ్జెట్ కుదుట పడుతుంది మరియు ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ వారం మీరు మీ కుటుంబ బాధ్యతలను బాగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు వారిని ఏ కారణం చేతనైనా విస్మరించినట్లయితే వారు మీపై పగపట్టవచ్చు. మీరు చాలా కాలంగా పెట్టుబడిదారుని లేదా అధికారిని కలవాలని ప్రయత్నిస్తుంటే మీ స్నేహితుడు లేదా సన్నిహితుల ద్వారా వారిని కలిసే బలమైన అవకాశం ఉంది. తదనుగుణంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి, లేకపోతే వారి ప్రశ్నలు మీకు ఇబ్బందులను సృష్టించవచ్చు. ఈ వారం విద్యార్థులకు అనేక గ్రహాల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఉన్నత విద్యలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు ప్రఖ్యాత సంస్థలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలను కూడా పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్నవారు మీ కలలను వాస్తవంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారఫలాలు. ముఖ్యంగా ఈ వారం మీరు ఆల్కహాల్ లేదా ఇతర డ్రగ్స్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మీ ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలున్నాయి. మీరు ఈ వారం డబ్బును పొందుతారు మరియు పెట్టుబడులు పెట్టడంలో మీ మూలధనాన్ని ఉంచిన తర్వాత మీ శ్రేయస్సు మరియు ఆర్థిక భద్రత పెరుగుతుంది. దీనికోసం మీరు మీ బంధువు లేదా సన్నిహితులతో వ్యాపార భాగస్వామ్యాన్ని పొందడం గురించి కూడా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో ఎలాంటి వాగ్వివాదానికి దిగినా సహనం కోల్పోవద్దని సూచన. ఏదైనా చర్చిస్తున్నప్పుడు మీ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారికి అవకాశం ఇవ్వకపోతే ఆ విషయం దానంతటా అదే పరిష్కరించబడుతుంది. ఈ వారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి మీ ఆదాయంలో ఇంక్రిమెంట్లు పొందే బలమైన అవకాశాలున్నాయి. ఇది మీకు అర్హమైన అన్ని క్రెడిట్లను పొందడానికి మీకు సహాయం చేస్తుంది. అయితే మీరు ఏ పనిని అసంపూర్తిగా ఉంచవద్దని సూచన, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశికి చెందినవారు ఈ వారం విద్యారంగంలో పడే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీరు రిఫ్రెష్గాను ఒత్తిడి లేకుండానూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ చదువుతో పాటు శారీరక శ్రమలకు కూడా కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. తులారాశి వారఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
అవి మీకు సమయం దొరికినప్పుడు పార్క్లో వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం మరియు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 30 నిమిషాల పాటు క్రమం తప్పకుండా నడవడం. చంద్రరాశికి సంబంధించి దుష్ట రాహువు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ వారం ఆఫీసులో మీ సహోద్యోగులలో ఒకరి కారణంగా మీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఇది మీ ఆర్థిక వృద్ధికి బ్రేక్ వేయడమే కాకుండా మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. అయితే మీరు మీ కెరీర్లో మెరుగ్గా రాణించాలనుకుంటే సమయాన్ని వృధా చేయకుండా కొత్త ప్రణాళికను రూపొందించుకోవాలని మీకు సలహా. ఈ వారం మొత్తం మీ రాశిలో అనేక శుభగ్రహాల ఉనికి మరియు ప్రభావం మీ శ్రమకు అనుగుణంగా పరీక్షలలో గ్రేడ్లను పొందుతుంది. కష్టపడి పనిచేయండి మరియు అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోండి. వృశ్చిక రాశి వార ఫలాలు. ఈ వారం మీ శారీరక మరియు మానసిక అనారోగ్యానికి నిజమైన మూల కారణం మీ రాబోయే దుఃఖమే అని మీరు గ్రహిస్తారు. వాటిని నివారించడానికి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థికంగా ఈ వారం మీ రాశికి చెందిన వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అందుకని ఈ వారం మీ ప్రయత్నాలను తగ్గించవద్దు. ఎందుకంటే అనుకూలమైన గ్రహాల స్థానాలు ఈ సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. మీ శక్తివంతమైన ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసరాలలోని ప్రతి ఒక్కరిని ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను మెప్పిస్తుంది. దీనివలన మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయతలను కూడా పొందుతారు. మీకు ఈ వారం బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టాల నుండి బయటపడగలరు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మునుపటి కంటే ఎక్కువ శ్రమతో తీవ్రంగా పనిచేస్తారు. ఈ వారం ఈ రాశి విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. మీ సందేహాలన్నింటినీ తొలగించడానికి మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలని సూచన. ధనుస్సు రాశి వార ఫలాలు. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఈ వారం మీరు బలహీనత సమస్య నుండి బయటపడతారు. అయితే బయటి నుండి ఫుడ్ ఆర్డర్ చేసే బదులు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి. అలాగే ఆహారం జీర్ణం కావడానికి ప్రతిరోజు దాదాపు 30 నిమిషాలు నడవడం మంచిది. పెద్దగా ఆలోచించకుండా డబ్బును ఆదరగొట్టే వారికి ఈ వారం చాలా డబ్బు అవసరం కావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు జీవితంలో డబ్బు ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీ ఖర్చులను అదుపులో ఉంచుకుని బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం సహజం. ఈ వారం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అలాంటిదే జరుగుతుంది. ఇది మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే దీనివల్ల మీ మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా కలిసి కూర్చొని ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయండి. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ఆఫీసులో పోటీతత్వం కనిపిస్తుంది. ఈ కారణంగా మీరు మీ అన్ని పనులను ముందుగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ అదనపు పని మీకు అలసటగా ఉండవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. లేకపోతే మీ మునుపటి శ్రమంతా హరించుకుపోతుంది. కాబట్టి మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ముందుకు అడుగు వేయండి. మకర రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 11వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యాలు ఉండవు. కాబట్టి మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి. ఈ సమయంలో మీరు ఖర్చులకు దూరంగా ఉండటం వల్ల మీపై నియంత్రణ ఉంచుకోవాలి. అకస్మాత్తుగా ఈ వారం ఇంటికి అతిథులు వస్తారు. ఇది కుటుంబ వాతావరణంలో శాంతిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని తినే అవకాశాన్ని పొందుతారు. మీ సాయంత్రం ఎక్కువ సమయం అతిథులతో గడుపుతారు. వ్యక్తిగత జీవితంలో ఇతరులతో ఏర్పడే విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇది మీ పనిలో కూడా ఇతరులను విశ్వసించడానికి సంకోచించేలా చేస్తుంది. ఇది మీ అనేక ముఖ్యమైన పనులకు అంతరాయం కలిగించవచ్చు.
చంద్రరాశికి సంబంధించి బుధుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్యాపరంగా మంచిగా కనిపిస్తోంది. దీనివల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. అలాగే పోటీ పరీక్షలో విజయం సాధించగలరని భావిస్తారు. కుంభరాశి వార ఫలాలు. ఈ వారం మీరు పని మరియు విశ్రాంతి మధ్య సరైన సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు దానిని అధిగమించడంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే గ్రహాల అనుకూలత మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి విముక్తి చేస్తుంది. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే మీరు ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉంటారు. ఇంకా మీరు ఆహారపు అలవాట్లు మరియు దినచర్యపై పనిచేస్తారు. ఈ వారం మీరు ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కానీ ఇది కుటుంబంలో మీ పరిస్థితిని పెంచుతుంది. అలాగే మీరు కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు. ఇంటికి దూరంగా నివసించే విద్యార్థులు ఈ వారం చాలా ఒంటరిగా భావిస్తారు. ఈ వారం మీ ఒంటరితనాన్ని నియంత్రించుకోవద్దు మరియు మీకు సమయం దొరికినప్పుడు కొంతమంది స్నేహితులతో గడపండి. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ జాతకం గురించి మాట్లాడితే మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలకు ఈ వారం మీ అదృష్టం పూర్తిగా కలిసివస్తుంది. దీని సహాయంతో మీ కెరీర్ మంచి ఆధిక్యాన్ని పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. మీరు విద్యలో మంచి పనితీరును కనబరుస్తారు మరియు ఈ వ్యవధి మీకు జీవితంలో ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతుంది. ఈ కాలంలో విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో మరియు వారి అధ్యయనాలపై నిర్దిష్ట ఆసక్తిని పెంపొందించడంలో విజయం సాధిస్తారు. మీనరాశి వార ఫలాలు. మీ ఆరోగ్యం బాగుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో మీలో చాలా మంది మీ చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఈ వారం దీర్ఘకాలిక పెట్టుబడిని పెడితే దాని నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. అయితే మీరు ఇంటి పెద్దలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయానికి రావాలి. ఈ వారం మీరు కుటుంబ సభ్యులను అనుమానించడం మరియు వారి ఉద్దేశాల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. వారు ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశముంది. వారికి మీ సానుభూతి మరియు నమ్మకం అవసరం. ఈ వారం మీరు మీ లక్ష్యాలను గతంలో కంటే చాలా ఎక్కువగా సెట్ చేసుకోవచ్చు. మీరు వాటిని సాధించడానికి చాలా కష్టపడాలి. కొన్ని కారణాల వల్ల మీరు ఆశించిన విధంగా ఫలితం రాకపోతే మీ గురించి మీరు నిరాశ చెందవచ్చని భయపడతారు. 6వ ఇంటి అధిపతిగా బుధుడు మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారంలో మీ శక్తినంతా చదువులో పెట్టమని మీకు సూచన. ఎందుకంటే మీరు చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తున్న పరీక్షల భారాన్ని మోయాల్సిన సమయం వచ్చింది.